హాయ్ ఫ్రెండ్స్, 1986లో యునైటెడ్ వే ఆఫ్ క్లీన్ ల్యాండ్ అనే ఆర్గనైజేషన్ స్టంట్ పబ్లిసిటీ కోసం అండ్ వాళ్ళ ఫండ్స్ పెరగడం కోసం ఒక ఫెస్ట్ని ఆర్గనైజ్ చేశారు. అదే బిగ్ బెలూన్ లాంచ్ ఫెస్ట్. ఆ ఫెస్ట్ చేయడానికి గల ముఖ్య కారణం వీళ్ళు ఒక పెద్ద న్యూ వరల్డ్ రికార్డ్ని సాధించాలనుకున్నారు. దాదాపుగా వీళ్ళు సక్సెడ్ అయ్యారు. కానీ వీళ్ళు చేసిన ఫన్ పబ్లిసిటీ ట్రిక్ కాస్త రాంగ్గా మారింది. అసలు ఏం జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి ఆర్గనైజేషన్ వాళ్ళు మాసివ్ రెక్టాంగులర్ కోసం ఒక ఏరియాని ఎక్స్పాండ్ చేశారు. ఆ ఏరియా సిటీ మొత్తం కూడా ఎక్స్పాండ్ చేశారనమాట. ఇందులో వీళ్ళు దీన్ని మెస్ పబ్లిసిటీ స్టంట్ కింద మొదలుపెట్టి ఎవరైతే ఈ బెలూన్స్ని ఫిల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కొన్ని ఎర్నింగ్స్ అనేవి వచ్చేవి. ఆ ఎర్నింగ్ ద్వారా వాటిని చారిటీకి పంపించే విధంగా వీళ్ళు ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి ఇందులో 2500 వాలంటీర్లు మెయిన్గా స్టూడెంట్లే. ఈ బెలూన్ని హీలియంతో నింపడం కోసం వాళ్ళ టైం స్పెండ్ చేశారు. యునైటెడ్ వే వాళ్ళు 2 బెలూన్స్ని ఫిల్ చేయడానికి వాళ్ళు $1 ఎర్న్ చేసేవారు. అసలు వాళ్ళ గోల్ ఏమిటంటే 2 మిలియన్ల బెలూన్స్ నింపి గాలిలోకి వదలడమే వాళ్ళ మెయిన్ గోల్. సో ఇది కంప్లీట్ చేయడం కోసం అందరూ బాగా కష్టపడ్డారు. ఏ రోజైతే వాళ్ళు ఈ స్టంట్ చేయడానికి స్టార్ట్ చేశారో ఆ రోజే వెదర్ కూడా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టింది. సో దీని కారణంగా వీళ్ళు 1.5 మిలియన్స్ బెలూన్స్ దగ్గర ఆపేసి ఎగ్జాక్ట్గా 1:50 PM ఆ బెలూన్ అన్నింటినీ కూడా గాల్లోకి రిలీజ్ చేశారు. న్యూస్ రిపోర్ట్ వాళ్ళు ఆ థ్రిల్లింగ్ మూమెంట్ని మొత్తం కూడా అక్కడ ఉన్న పెద్ద డిస్ప్లేలో జనాలందరికీ కూడా చూపిస్తున్నారు. డిజ్నీ ల్యాండ్ 31st యానివర్సరీ జరిగిన తర్వాత వీళ్ళు లాంచ్ చేసిన అతిపెద్ద బెలూన్ లాంచ్ ఇదే. ఆర్గనైజర్స్ అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఈ బెలూన్స్ వాటంతటవి హీలియం గ్యాస్ను వదిలించుకుని తిరిగి మళ్ళీ భూమి మీద పడి ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతాయని అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు అనుకున్నట్టేమీ జరగలేదు. ఎందుకంటే వెదర్ రిపోర్ట్ వాళ్ళు అప్పటికే వెదర్ బాగోలేదని రిపోర్ట్ చేశారు. కానీ ఆర్గనైజర్స్ ఇవేవి కూడా పట్టించుకోకుండా ఆ బిగ్ బెలూన్ లాంచ్ని చేశారు. వెదర్ రిపోర్ట్ ప్రకారం ఆ రోజు చల్లటి గాలితో పెద్ద ఉరుములతో వాన మొదలవ్వడం కూడా ప్రారంభించింది. యాక్చువల్గా బెలూన్స్ని గాల్లోకి హీలియం గ్యాస్ను వదిలేసి కిందకు వచ్చేయాలి. కానీ బ్యాడ్ వెదర్ వల్ల అలా జరగలేదు. అవి ఇన్ఫ్లేట్ అయ్యి తిరిగి వెనక్కి వచ్చేసాయి. దానివల్ల బెలూన్స్ అన్నీ కూడా ఆ స్ట్రీట్ నిండా నిండిపోయి చాలా వరకు రోడ్డుని క్లోజ్ చేసి మేజర్ కార్ యాక్సిడెంట్ కూడా దారితీసింది. అక్కడున్న రిపోర్టర్స్ అందరూ కూడా డ్రైవర్స్ని స్లో చేయమని చెప్పి అక్కడే ఆగిపోమని వాళ్ళకి చెప్పారు. ఆ బెలూన్స్ ఎయిర్పోర్ట్ దగ్గర చేరుకొని రన్వేని కూడా మూసేశాయి. ఈ బెలూన్స్ వల్ల డైరెక్ట్గా ఎవరు ప్రాణహాని అయితే కలగలేదు. కానీ ఒక అన్రిలేటెడ్ ఇన్సిడెంట్ మాత్రం జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే అక్కడ ఉన్న లేక్లో 2 ఫిషర్ మ్యాన్స్ తప్పిపోయారు. వాళ్ళ కోసం కోస్ట్ గార్డ్ వాళ్ళు ఆ లేక్లో వెతుకుతున్నారు. బర్నాన్ సెన్సర్ అండ్ రెహమాన్ బ్రూడికర్ అనే 2 ఫిషర్ మ్యాన్ సెప్టెంబర్ 26న మాయమయ్యారు. రెస్క్యూ ఆఫీసర్ ఎగ్జ్ వాటర్ పార్క్ దగ్గర వాళ్ళు కనుగొన్నారు. ఆ మరుసటి రోజే యునైటెడ్ వే వాళ్ళు 1.5 మిలియన్ బెలూన్స్ని రిలీజ్ చేశారు. ఈ విలియం బెలూన్స్ని చాలా వచ్చి పడడం వల్ల అక్కడ రెస్క్యూ చేయడానికి వచ్చిన హెలికాప్టర్ చాలా ట్రబుల్ అయ్యింది. అక్కడ కోస్ట్ గార్డ్ మెంబర్స్ కూడా ఏ దిశ వైపు వాళ్ళు ప్రయాణిస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. సో సెప్టెంబర్ 29న కోస్ట్ గార్డ్ రెస్క్యూ టీం వెతుకులాట ఆపేసింది. ఆ తర్వాత 2 బాడీస్ ఆ లీక్ ఎడ్జ్కి కొట్టుకుని వచ్చేసాయి. ఆ చనిపోయిన 2 ఫిషర్ మ్యాన్లో ఒక ఫిషర్ మ్యాన్ వైఫ్. ఇది యునైటెడ్ వే కంపెనీ కారణం వల్లే వాళ్ళ బెలూన్స్ని అలా వదలడం వల్లే ఇలా రిస్క్ చేయలేకపోయారని చెప్పి వాళ్ళ నుంచి $3.2 మిలియన్ ఇవ్వాలని కోర్టు ద్వారా కేసు వేశారు. యునైటెడ్ వే క్లియర్ ల్యాండ్ 1.5 బిలియన్ బెలూన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆ టౌన్లోనే కాకుండా ఎయిర్పోర్ట్ రన్వే దగ్గరికి కూడా చేరుకున్నాయి. దీనివల్ల 1 గంటన్నర సేపు ఎయిర్పోర్ట్ని షట్ డౌన్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. ఈ స్టంట్ కోసం ఖర్చు పెట్టిన మనీ అంతా కూడా డొనేషన్ ద్వారా వీళ్ళకి వచ్చింది. కానీ ఆ మనీ చాలా మంది ప్రజలకి ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడి ఉండేదేమో. విలియం ఎఫ్ కరెక్ట్ అనే రైటర్ ఫ్రో వుడ్బైన్ లోవా ఈ ఇన్సిడెంట్స్ గురించి తను ఈ విధంగా రాశారు. చాలా అమౌంట్ ఆఫ్ హీలియంని వేస్ట్ చేశారని కూడా అతను తెలిపారు. అతను ఇంకా ఏం తెలియజేశారంటే హీలియం అనేది నాన్ రెన్యూవబుల్ రిసోర్స్. అది చాలా వరకు సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ పర్సన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటి వాటికి ఉపయోగించి చాలా వరకు వేస్ట్ చేశారని తెలియజేశారు. ఈ ఈవెంట్ని ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళు ఆ వెదర్ ఫోర్కాస్ట్ చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని లోకల్ ఫోర్స్ అండ్ ఫోర్స్మెంట్ రూల్స్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత దీన్ని ఉపయోగించాల్సిందని చెప్పారు. జార్జ్ ప్రెజర్ చారిటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్. ఇతను 1980లో 3 రోల్ వే
స్పేస్ సర్వీస్ కోసం తను పిఎన్జి కంపెనీస్ని వదిలేశారు. ఇతనిది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అని కూడా చెప్పుకోవచ్చు. దురదృష్టవశాత్తు ఆ రోజు ఆకాశం అంతగా క్లియర్గా లేకపోవడం, ఈ వర్షం వల్ల ఆ బెలూన్స్ అన్నీ కూడా చాలా ఫోర్స్గా కింద పడడం మొదలయ్యాయి. ఇంకొక వైపు పోలీసులు వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ ఆధారంగా వాళ్ళు బాడీస్ని వెతకడానికి వెళ్ళారు. ఈలోపు ఈ బెలూన్స్ అన్నీ ఫోర్స్గా కింద పడడంతో ఆ బెలూన్స్ హెడ్స్ కూడా వాళ్ళకి డెడ్ బాడీ హెడ్స్లా కనిపించాయి. సో దీని కారణంగా ఆ రోజు వాళ్ళు ఆ ఇద్దరు కూడా ఫిషర్మ్యాన్ని రెస్క్యూ చేయలేకపోయారు. సో దీని కారణంగా వీళ్ళు బిగ్గెస్ట్ ఫెస్ట్ బెలూన్ ఫెస్ట్ కాస్త రివర్స్ అయ్యి జార్జ్ ఫ్రెషర్ యొక్క బిగ్గెస్ట్ ఫెయిల్యూర్గా మిగిలిపోయింది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకి లైక్ చేయండి.